హలో ఆల్. కొబ్బరికాయ యూజెస్ ఏంటి? కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తాగాలని మంతెన సత్యనారాయణ గారు చెప్పారు కదండీ! ఆ రీల్ నేను మొన్న షేర్ చేశాను కదా! యాక్చువల్లీ కొబ్బరికాయలు మొత్తం మా డ్యాడీ తీసుకొనొచ్చారండి. మా దగ్గర నుండి ఇక్కడికి తీసుకొనొచ్చారు గుంటూరుకి. 50 కేజెస్ బ్యాగ్‌లో తీసుకొనొచ్చారు. నేను మా మమ్మీకి ఫోన్ చేసి అడిగాను, "ఎందుకుమా ఇన్ని కాయలు" అంటే, "ఏమోలే డ్యాడీ ప్రేమ తీసుకో ఏం కాదు" అన్నారు. "కావాలంటే పక్కన వాళ్ళందరికి ఇవ్వు. ఎక్స్‌ట్రా చాలా ఉన్నాయి కదా" అని. సో, నేను ఈరోజు పక్కింటి వాళ్ళందరికీ ఇచ్చేసానండి మా అత్తయ్య గారిని అడిగి. ఒక చిన్న ఫంక్షన్ ఉంటే మేము థర్స్‌డే వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాము. మా అత్తయ్య గారు, నేను వీళ్ళిద్దరిని రెడీ చేయటం కోసం పడిన తిప్పలు అంతా ఇంత కాదు. యాక్చువల్లీ నాకంటే ఆవిడ ఎక్కువ కష్టపడి వాళ్ళిద్దరిని రెడీ చేశారు. మేము ఫంక్షన్‌కెళ్ళిన తర్వాత ఇద్దరం సెపరేట్‌గా భోంచేసామనమాట. ఫస్ట్ నేను చేశాను. తర్వాత మా అత్తయ్య గారు చేశారు. అప్పుడు సింగిల్‌గా నేను వీళ్ళిద్దరిని మేనేజ్ చేయటం కోసం నేను పడిన తిప్పలంతా ఇంత కాదు. ఒక కాయని తీసుకొని అది బాల్‌లా అనుకోని వాళ్ళిద్దరిని ఆడిపిచ్చానండి సింగిల్‌గా. అండ్ ఈరోజు ఫ్రైడే కూడా వీళ్ళు ఫుల్ అంటే ఫుల్ 4-5 అవర్స్ ఫుల్గా అల్లరి చేశారండి. సో, నాకు ఈరోజు అనిపించింది ఫస్ట్ టైము ఫోను, టీవీ అలవాటు చేస్తే పేరెంటింగ్ అనేది ఈజీ అయిపోతుందా అనిపించింది. బట్ నాకు ఆ 2 ఇష్టం లేదు. మా ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫోను, టీవీ, ఔట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం. తను ఈ విషయంలో 99.9% స్ట్రిక్ట్‌గానే ఉంటారు. నేను మాత్రం 100% ఉంటానండి. ఎందుకంటే 24/7 నేను వాళ్ళ పక్కన ఉండాలి కదా! తను నాకు ఈ విషయం అలానే చెప్తా ఉంటారు. "నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉండు నాకంటే" అని. ఈ విషయాల్లో నాకు మాత్రం 100% సపోర్ట్ దొరికింది మాత్రం మా పేరెంట్స్ అండ్ మా చెల్లి దగ్గర నుండే. ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా వాళ్ళు వీడియో కాల్ చేయాలనుకున్నా, ఎలాంటి ఫుడ్ బయటది పెట్టాలన్నా నన్ను అడిగే పెడతారు. వీడియో కాల్‌లో కూడా "నీకు కుదురుతుందా? పర్లేదా?" అలా అడిగి మాత్రమే వీడియో కాల్ చేస్తారండి. మా డాడీకి మాత్రం బాగా చూడాలనిపిస్తుంటే ఇలా అడుగుతారు, "మీ పాప వాళ్ళు నాకు బాగా అలవాటైపోతారనా? వీడియో కాల్ చెయ్యు నాకు, చూపియు నాకు" వాళ్ళు అడుగుతారు. అలా అడిగిన ప్రతిసారి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. చూపియాలనిపిచ్చిద్ది. అప్పుడప్పుడు చూపిస్తాను. అది కూడా నేను బ్యాక్ క్యామే యూజ్ చేస్తానండి. నేనే స్ట్రిక్ట్‌గా ఉండకపోతే ఇంకెలా అనిపిచ్చిద్ది నాకలా ప్రతిసారి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను నేను. నో, నో ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలని. దీనివల్ల నేను చాలా ఫేస్ చేస్తూనే ఉన్నాను. బట్ పిల్లల కంటే ఏది ఇంపార్టెంట్ కాదనేదే నా ఫీలింగ్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వాళ్ళు సరిగ్గా టీవీ చూసింది కూడా లేదండి. మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పాప పుట్టిన తర్వాత ఐ ఫీల్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ దెమ్. థాంక్స్ ఫర్ వాచింగ్.